అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవలు కురిపించడం వల్ల ఆమెన్. ఖురాన్లో ఒక వాక్యం ఉంది, 4వ అధ్యాయం 86వ వాక్యంలోను, మరియు అనేక చోట్ల, మరియు హదీసుల్లో కూడా అనేక వాక్యాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఇస్లాంలో మీరు ఇతరులకి అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో సలాం చేయండి, మరియు ఎవరైతే మీకు సలాం చెప్తారో వారికి కూడా మీరు అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో సలాం చెప్పండి అని చెప్పడం జరిగింది. అంటే సున్నత్ ప్రకారం మనం ఇతరులకి సలాం చేయాలి. ఒక సలాం చేస్తే కనుక 10 పుణ్యాలు అంటూ, ఆ సలాంకి మంచి పద్ధతిలో జవాబు చెప్తే మరి దానికి కూడా పుణ్యాలు లభిస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి సలాం అలైకుం అని అంటే 10 పుణ్యాలు, అస్సలాము అలైకుం అని అంటే 10 బహుమతులు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని అంటే 20 బహుమతులు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని అంటే ఇంకా ఎక్కువ పుణ్యాలు, వాలేకుం అస్సలాం అనడానికి వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి అనడానికి వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు అనడానికి, ఇలా మనం సలాం ఏ పద్ధతిలో పంపిస్తున్నాం, ఎంత పంపిస్తున్నాం, ఎలా పంపిస్తున్నాం అనే దానిని బట్టి కూడా పుణ్యాలు ఉంటాయి అని ఇక్కడ ఖురాన్ వాక్యం ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు మీరు ఇతరులకి సలాం చేసేటప్పుడు మంచి పద్ధతిలో, అత్యుత్తమ పద్ధతిలో సలాం చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన కూడా మనం దరూద్ పంపించాలి. అది కూడా ఒక సలాం. మరి దరూద్ అని అంటాం, లేదా అల్లాహకి మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున మనం అల్లాహకి దువా చేస్తూ ఉన్నాం. ఇక ఏది ఏమైతేనేమి, ఈ యొక్క సలాం అనేది కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ప్రయాణంలో ఉన్నప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు, పోయేటప్పుడు వంగి సలాం చేయటం, చేతులు లేపి సలాం చేయటం, ఇలా గడ్డాలు తలలో ఊపటం, ఇవి కాదు సలాం అంటే. నోటితోటి అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో సలాం చెప్పాలి. సలాం అనేది ఒక దువా, ఒక ప్రార్థన. దాన్ని ఒకసారి మీరు గుర్తించండి, ఆలోచించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అనేది ఒక చాలా పెద్ద దీవెన మరియు ప్రార్థన కూడాను. ఏంటి అది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపైన మరియు మాపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, అంటే మీ యొక్క పాపాలు, మా యొక్క పాపాలు క్షమించబడుగాక, మీరు మేము కూడా స్వర్గానికి వెళ్ళాలి, మరియు మీ కష్టాలు మా కష్టాలు కూడా, కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి లేకుండా మంచి పద్ధతిలో సుఖ సౌఖ్యాలతో ఆరోగ్యంగా జీవించాలి, మరియు అర్కత్ బర్కత్ తోటి మంచి విషయంలో సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాలు, కుట్రకుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దప్పికలు, ఇటువంటి టెన్షన్లు అన్నిటి నుంచి రక్షింపబడి మంచి పద్ధతుల్లో మనందరం కూడా మంచి విషయంలో బ్రతుకుతూ సుఖ సౌఖ్యాలతో ముందుకు వెళ్ళాలి అని అంటూ, ఇలా అని మనం అల్లాని ప్రార్థిస్తున్నాం, అల్లాకి దువా చేస్తున్నాం. మరియు అలా ఆశిస్తూ చేసేటటువంటి ఈ యొక్క సలాం కొంతమంది అస్సలాము ఇలా ఎటకారంగా నవ్వుతూ, ఆ నోట్లో కొంతమంది గుట్కాలు పెట్టుకొని, కొంతమంది నోట్లో సిగరెట్లు పెట్టుకొని, కొంతమంది నోట్లో ఇంకా అనేక రకాల, మరి ఏదైతే ఇస్లాం ఒప్పుకోదో, ఏదైతే ఇస్లాం మరి ఏదైతే హరామ్ అని చెప్పిందో అటువంటి విషయాలు నోట్లో పెట్టుకొని, వాటిని ఇప్పుడు మనం ఖురాన్ తీసుకొని అయితే కనుక మనం బాత్రూంలోకి వెళ్తామా? వెళ్ళము. కానీ అదే అటువంటి గలీజు పదార్థాలు, ఇస్లాం వ్యతిరేకించిన పదార్థాలు, హరాం పదార్థాలు, కొన్ని విషయాలు నోట్లో పెట్టుకొని వాటితోటి అల్లా అని చెప్పడం, అస్సలాము అలైకుం అని చెప్పడం, సలాం అలైకుం అని చెప్పడం చేస్తూ ఉన్నారు. చూడండి, మనం ఎల్లుపాయ, ఉల్లిపాయ ఇవన్నీ కూడా తినవచ్చు, కానీ అవి తిని కూడా వెంటనే నమాజ్కి వెళ్ళకూడదని కూడా చెప్పింది ఇస్లాం. మరి ఎందుకంటే వాటి యొక్క వాసన విషయంలో తాకీదు చేస్తూ మనకి ఇటువంటి విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా పరిశుభ్రత, శరీరం మరియు బట్టలు, దుస్తులు, మాటలు, చేతలు, మరియు మన యొక్క ప్రవర్తన, ఇల్లు, బట్టలు, ఇంట్లో, బయట, చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా పరిశుభ్రతకి మరి మెయిన్ పెద్దపీట వేసింది ఇస్లాం ధర్మం. అదేవిధంగా మన యొక్క మాటలు, చేతలు కదా, మన యొక్క వ్యాపారం, జాబులు, మన యొక్క ఆహారము, అలవాట్లు, పద్ధతులు ఇవన్నీ కూడా నీటుగా పరిశుభ్రంగా ఉండాలని ఇస్లాం చెప్పింది. మరి అటువంటి చెప్పిన ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మరి ఇంత
పరిశుభ్రతకి పెద్దపీట వేసినటువంటి ఈ యొక్క ఇస్లాంలో మరి మన యొక్క ఆరోగ్యానికి నాశనం చేసేవి, సమయాన్ని నాశనం చేసేవి, సంపదని నాశనం చేసేవి, మరియు ఆధ్యాత్మికంగా మనల్ని దూరం చేసేవి, టైంపాస్ అని చెప్పేసి మరియు ఫుజుల్ ఖర్చు అని చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టేవి విషయాల్లో ఒకటి ఏమిటంటే సిగరెట్టు, గుట్కా, తంబాకు, మద్యము, డ్రగ్స్ ఇటువంటివి. మరి ఇస్లాం దీన్ని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మరి ఈనాడు కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నాం, మక్కా పాన్ షాప్, మదీనా పాన్ షాప్, అల్హమ్దులిల్లా పాన్ షాప్, ఇలా రకరకాల ఇస్లాం దేన్నైతే ఒప్పుకోదో అటువంటిది పెట్టి మళ్ళా యొక్క పాన్ షాపుల్లో మళ్ళా బిస్మిల్లా, అల్లాహు అక్బర్ అని ఖురాన్ వాక్యాలు పెట్టి మళ్ళీ దానికి ఫోటోలు పెట్టి, మక్కా మదీనా ఫోటోలు పెట్టి దానికి లైటింగ్లు పెట్టి, మళ్ళీ కొంతమంది అయితే గడ్డాలు, టోపీలు, జుబ్బాలు వేసుకొని అక్కడ నిలబడటం, వ్యాపారాలు చేయటం, కొంతమంది నమాజ్ గంగనే వెళ్ళి అక్కడ నిలబడి మళ్ళా అలానే వాళ్ళు కూడా అక్కడ కనిపించడం, ఇటువంటివి మనం చూస్తూ ఉన్నాం, లేదా మనలో కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇవన్నీ విషయాలు కూడా మరి మనం ఒకసారి ఆలోచించాలి. ఇస్లాం దీన్ని ఒప్పుకుంటుందా? ఇటువంటి వ్యాపారాలను, ఇటువంటి అలవాట్లని, ఇటువంటి పద్ధతులని ఇస్లాం ఒప్పుకుంటుందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు ఏమని, మీకు ఎటువంటి టెన్షన్లు, మెంటల్ టెన్షన్లు కానీ, మనశ్శాంతి బాగోలేకపోయినా లేదా ఇబ్బందులున్నా మీరు ఖురాన్ చదవండి, నమాజ్ చదవండి. నమాజ్ చెడు అలవాట్ల నుంచి, చెడు పద్ధతుల నుంచి మనిషిని ఆపుతుంది. మరియు ఖురాన్ మీకు స్వర్గానికి మార్గదర్శకత్వం, నరకం నుంచి రక్షిస్తుంది, జీవన మరియు ఆరాధన పద్ధతులు చూపిస్తుంది. మరియు మీకు ఈ యొక్క ఖురాన్ ఆరోగ్యప్రదాయని అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఈ యొక్క ఖురాన్ ఆరోగ్యప్రదాయని అంటే ఖురాన్ని గుర్తు చేసుకోవడం, చదవటం, నేర్పడం, నేర్చుకోవటం, దాన్ని గుర్తు చేసుకోవటం కూడా విశ్వాసంలో భాగం. మరియు ఇది కేవలం ఆరాధనలో భాగమే కాకుండా ఆరోగ్యప్రదాయని అని కూడా చెప్పడం జరిగింది. మనకి రాత్రిపూట ఎవరైతే తహజ్జుద్ నమాజ్ చదువుతారో, రాత్రిపూట ఎవరైతే ఖురాన్ చదువుతారో వారికి మనశ్శాంతి లభిస్తుంది అని, వారికి మెంటల్ టెన్షన్లు పోతాయని, వారు ప్రశాంతంగా ఉంటారని, వారి ఇబ్బందులు తొలగే చాలా అవకాశం రాత్రిపూట ఖురాన్ చదవటం వల్ల మరి అనేక రకాల చెడు అలవాట్లు, పద్ధతుల నుంచి రక్షించబడవచ్చు అని, మరి ఇలాంటి అనేక విషయాలు నేను కాదు ఖురానే చెప్తుంది. మీరే ఆ యొక్క ఖురాన్ చదివి ఒక్కసారైనా ఖురాన్ పూర్తిగా చదవండి. మీకు వచ్చిన భాషలో ఒక్కసారైనా సరే ఖురాన్ చదవండి. అప్పుడు అర్థమవుతుంది ఈ యొక్క విషయాలు ఎంతవరకు సరైనవో కాదో మీకు కూడా తెలుస్తుంది. మరి మనం ఇస్లాం పద్ధతిలో ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా టెన్షన్లు, బాధలు, ఇబ్బందులు ఉంటే కనుక మనం ఇస్లాం వైపుకి మరలి నమాజులు, ప్రార్థనలు, దువాలు, ఖురాన్ చదవటం మరియు ఇలా అల్లాహ్ యొక్క జికర్ ద్వారా వీటి నుంచి రక్షణ పొందడం కోసం ప్రయత్నించాలి. కానీ మరి ఇస్లాం నుంచి పక్కదారి పట్టించేటటువంటి దారుల్లోకి సిగరెట్టు, గుట్కా, తంబాకు, మద్యము, మరి ఇటువంటి జరదా, ఇటువంటి వాటర్ జోలికి మనం వెళ్ళకూడదు అని నేను సలహా ఇస్తూ ఉన్నాను. ఇంకొకటి, ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాము అంటే, ఒక ముస్లింపై ఇంకొక ముస్లింకి కొన్ని హక్కులు ఉన్నాయి. అది సలాం చెప్పాలి. ఆ సలాంకి అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో సలాం చెప్పాలి. అదేవిధంగా ఎవరైనా తుమ్మితే అల్హమ్దులిల్లా అని చెప్పడం, మరి దానికి మళ్ళీ వారు జవాబు చెప్పడం, ఎవరైనా చనిపోతే జనాజా నమాజ్కి అటెండ్ చేయటం, మరియు ఎవరైనా కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవటం, వారికి జకాతులు ఇవ్వటం, దాన ధర్మాలు చేయటం, సదకా ఖైరాతులు చేయటం, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని పరామర్శించటం, మరియు వారిని నమాజ్కు పిలవటం, లేదా వారి కోసం దువా చేయటం, ఒక స్నేహితుని కలవడం కోసం మనం వెళ్ళినంతసేపు మన కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల ద్వారా మన తరపున ప్రార్థన చేయించటం, ఇలాంటి అనేక విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. అలానే మంచి కోసం మంచిని ఇతరులకు చెప్పాలి, నేర్పాలి, తెలియచేయాలి. చెడు నుంచి ఇతరులని ఆపాలి. చెడు నుంచి మరి ఆ యొక్క సమాజాన్ని కాపాడుకోవాలి. లేదంటే అక్కడ ఏదైనా విధి విపత్తు, ఆపదలు, కష్టాలు, నష్టాలు ఏదైనా అక్కడ ఆ యొక్క ప్రాంతంలో వస్తే అక్కడ ఉన్నటువంటి చెడ్డవారితో పాటు మంచివారు కూడా ఇరుక్కుంటారు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి నాకే ధర్మం తెలుసు, నా కుటుంబం, నా ఇల్లు నేనే మంచుకుంటే సరిపోతుంది అని అనుకోవద్దు. మీరు ఇతరులకి కూడా జ్ఞానాన్ని నేర్పండి, పంచండి, ఇతరులకు కూడా జ్ఞానాన్ని తెలియజేయండి అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇతరులని చెడు నుంచి ఆపుతూ మంచి కోసం ప్రయత్నించడం కోసం, మరియు మషవరా అంటే
ఎలా చేస్తే మంచిది, ఎలా బ్రతికితే మంచిది, ఏం చేస్తే మంచిది, మంచి ఏంటి చెడు ఏంటి అనేది మాట్లాడుకోవటం, ఏది చేస్తే మంచిది, మరి ఎలా ఉంటుందని మషవరా చేసుకోవడం కూడా ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఒక ముస్లిం ఇంకొక ముస్లింకి మరి మషవరా చేయడం, ఎవరికైనా పెళ్ళి కాకపోతే ఆ యొక్క పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, బాధల్లో కష్టాల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, మరి ఇలాంటి విషయాల్లో కూడా వారికి తాకీదు చేయమని మరి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అందుకోసమే ఈ యొక్క విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ మరి సలాం అనే ఈ యొక్క విషయం ఎంత చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం ఇది. మరి ఈ యొక్క సలాంలో దువాలు, ప్రార్థనలు, దీవెనలు, మరి అనేక విషయాలు ఉన్నాయి. మరి దీన్ని ఎలా చెప్పాలి? ఒక తల ఊపుదామా, లేదా కాలి చేతితోటి ఇలా ముక్కును తాకుతూ, నోటిని తాకుతూ, గడ్డాన్ని తొక్కుతూ వంగి సలాములు చెప్దామా, లేదా ఈ యొక్క సలాంకి కేవలం ఒక ఆషామాషిగా, ఆట వస్తువుగా, కామెడీగా చేసుకొని చెప్పుకుందామా, లేదా ఇది ఒక ప్రార్థన, ఇది ఒక దువా, ఒక దీవెన అంటూ అల్లాని దృష్టిలో పెట్టుకొని దీన్ని సలాం చెప్దామా? దీన్ని షార్ట్కట్లో చెప్పాలా, లాంగ్లో చెప్పాలా, చిన్నగా చెప్పాలా, పెద్దగా చెప్పాలా? ఎవరికి సమయం దొరికిందో ఆ సమయ సందర్భాలను బట్టి మరి వారు దీన్ని పాటించుకోవచ్చు. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉంటాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించి మా అందరిని నరకం నుంచి రక్షించి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల, అల్లా మీరు మాకు ప్రవక్త ద్వారా ఏదైతే ఇస్లాంని, ఖురాన్ మరియు హదీస్లో మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.